కురిసిన అకాల వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ద్వారా ఆదుకుంటామని పెంచలకోన ఆలయ మాజీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి టీడీపీ మండల అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం వారు గొడపల్లి గ్రామంలో పర్యటించి దెబ్బతిన్న పంట పొలాలను వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ పర్యటనలో భాగంగా నాయకులు గ్రామంలోని వరి, నిమ్మ, మామిడి తోటలను సందర్శించారు. చేతికి వచ్చే తరుణంలో వడ్లు రాలిపోవడం, నిమ్మ, మామిడికాయలు నేలపాలు కావడంతో రైతులు పడుతున్న ఆవేదనను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి సోము సుందర్ తో మాట్లాడి నష్టపోయిన ప్రతి ఎకరాకు నమోదు చేయాలని, ఖచ్చితమైన వివరాలను నివేదిక రూపంలో సిద్ధం చేయాలని సూచించారు. పంట నష్టం వివరాలను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం ద్వారా పరిహారం అందేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంగోటి నాగేశ్వరరావు, నల్లవడ్ల రమణారెడ్డి, మధురెడ్డి, చెన్ను పెంచలరెడ్డి, స్థానిక నాయకులు, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. నేను ఈరోజు ఉదయం తోటలో పోయి చూస్తే ఇట్లే పరిచేస్తున్నాయి కిందలో. ఎందుకు ఇట్లా రాళ్ళు ఉన్నాయి అని పొలిటికల్ పడింది అని అడిగిన. మెత్తపడిపోయిందా కాయ? ఏది పనికిరావు, ఊరికే ఉన్నాయి అంటే వచ్చేస్తాయి. మొత్తం చూడు ఎంత రాలి ఉందో. ఇంక రైట్ ఆడ ఇదే ప్రతి చెట్టు కింద అట్లే ఉన్నాయి. తొందరగా చెట్టు నీళ్ళు వేసుకోవాలి. ఏడాకు మనిషి ఆకు వచ్చేసి బాగా పొడుగు రావాలి. మంచి ఇది కూడా ఇప్పుడు ఈ నిమ్మ చెట్టు కూడా మన గాలికి అంతా పడిపోయి ఈ మధ్య మన వర్షానికి ఎగిరేసింది. అంటే ఐరు కూడా బాగుంది. మొత్తం బాగుంది. మనిషి లోతో పైన ఉందంటే కూడా 2-3 కిలోలు అయితే నీదే కదా भाई ini bahaya aku asli no mau deh ini biasa lah మ్యాంగో అదే గారికి అదే అది ఏంటి ఒకటే కదా పొగాకు దాని కాదు రాంపూర్ ఉందని
అది చూసుకొని వేసేసి మన పొగాకు కూడా చూసుకోవాలి. మనం ఒక రోజు వచ్చేదానికి ఇబ్బంది పడుతుంది. మీ శ్వాసం వస్తుంది కదా. ఆ ఒక్క రోజు నెల మాత్రం ఉంటుంది. చేస్తారేంలే ఈ వాన పడితే అట్టే చెట్టు అట్నే భూమి కడిగిపోతుంది. అప్రూట్ కాదు, భూమి పోతుంది. సో అది దాని యొక్క మెయిన్ డిసడ్వాంటేజ్. ఈల్డింగ్ కోసం ఆ సీడ్ తీశారు కానీ దానివల్ల నష్టం కూడా ఇది ఉంది టోటల్. దాన్ని ఒకరు ఐడెంటిఫై చేయాలి. పెడితే ఇప్పుడు తాడి వాళ్ళు కావచ్చు, నిమ్మ రైతు కావచ్చు, పొగాకు రైతు కావచ్చు, మామిడి రైతు కావచ్చు, వాళ్ళు వన్ క్రాప్ ఎంటైర్ వెళ్ళిపోద్ది. సో నెక్స్ట్ ఇయర్ దాకా వాళ్ళు క్రాప్ వచ్చే వరకు వాళ్ళకి రైతుకి ఇంకేం లేదు, ఇంకా దానికి సేద్యం చేసుకునే తప్ప ఇంకేం చేసేది. అందుకని వాళ్ళకి ఆ ఈల్డ్ పోయినప్పుడు దానికంటూ ఇంత పర్సంటేజ్ అనేది దాన్ని గుర్తించి ఆ రైతులు కూడా కాపాడితే బాగుంటుంది అనేది మాట్లాడండి. పెట్టండి అది కోద్దు అయితే మ్యాంగో మొత్తం రాలిపోయింది, పోతా కాయంతా. దాంట్లో ఏం లేదు. సార్ అదే సార్ అదే పోయి ఉంది రాలిపోయింది. ఎంత రాలిపోయింది? ఏమీ లేదు, 80% పండింది. మొత్తం కింద ఇదంతా పచ్చి కింద గడ్డి పనుకొస్తుంది. ఓన్లీ గడ్డే పండింది కాబట్టి దెబ్బతింది. అది కొంచెం పర్లేదు కదా, పర్లేదు. దాంట్లో కూడా అది కూడా ఒడిగిలు పడబట్టి చేతికి వచ్చిన పంట మనం ఏంటంటే ఒక స్టార్టింగ్ పడిపోయినప్పుడే మనం అది కూడా అది కూడా 30 ప్లాంట్స్ అప్రూట్ అంత రావాలన్నప్పుడు భారీ ఎత్తున అంటే మీరు 10% అయితేనే అది ఈ తోట మీద ఉన్నప్పుడు మొదట ఉండే వర్షం ఏర్పడి మొత్తం లేవు. నిమ్మగాని మామిడి కానీ దాన్ని మళ్ళా మంది ఏం కదా చూసాను. వన్ క్రాప్